ఏం చేస్తున్నావు అక్క? ఏంటి నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఎలా వెళ్తాను? అక్క జాతకం బాగుందన్నారు కదా. అక్క జాతకం బాగుంది, కానీ నీ జాతకం బాగుండాలంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. లేదంటే నాలాగే హోటల్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు గాని తెలిసొస్తుంది నీకు. ఈ ఒక్క రోజుకి ఏం కాదులే అక్క. ఇప్పుడు వెంకటపతి రాజు గారి జాతకం కూడా కలిస్తే ఈ ఇంట్లో పెళ్లి బాజం ఆగుతుంది. అప్పుడు అక్క లైన్ క్లియర్ అయినట్టు. నెక్స్ట్ నువ్వే, ఆ తర్వాత నేనే కదా. ఒసే, ఇంకా నువ్వు చిన్నపిల్లవే. చిన్నపిల్లలా ఉండు. అంత తొందర ఎందుకే నీకు? అవునవును, శ్రీవల్లి పెళ్లి తర్వాత అమృత, తర్వాత నాగవల్లికి ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి లాస్ట్ నువ్వే. నీకు ఎవరో ఒకరు దొరకపోరా ఏంటి? నీ పెళ్లి కూడా అయ్యాక ఇక నేను మీ అన్నయ్య ఇద్దరమే ఉంటాం. ఆ తర్వాత చంటోడు, ఆ పిల్లలు కేవ్ కేవ్ మని అరుపులు, కేకలు. ఆహాహాహా. ఏం మాట్లాడుతున్నావు? మన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను బావా. నువ్వేమైనా జ్యోతిష్యం చెప్తున్నావా? జ్యోతిష్యం కాదు బావా. ఇప్పుడు పంతులు గారు ఫోన్ చేసి ఇద్దరు జాతకాలు కలిశాయంటే అయిపోతుంది కదా. రేపో మాపో ముహూర్తాలు పెట్టేసి నిశ్చితార్థం, పెళ్లి చేసేస్తాం. శ్రీబలి పెళ్ళొక్కటే అయిపోతే చకచక మిగతా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. చకచక మనం సంసారం చేసేసి పిల్లల్ని కనేసి చేతిలో చంటోడితో చక్క ఆడుకోవచ్చు. ఆపుతావా? ఇలాంటి పగటి కలలు కనకుండా నా చెల్లి జీవితం బాగుండాలని కోరుకోవచ్చు కదా. బావా, పంతులు గారే వచ్చి ఏ దోషం లేదు అన్నారు కదా. వర్జం పోయి రాజపూజ్యం వచ్చినట్టే. నీకింకా నమ్మకం రావట్లేదా? పెళ్ళంటే చాలా ఆలోచించాలి. వాళ్ళ జాతకాలు కలవాలి. జీవితాంతం కలిసి అడుగు వేయబోతున్నారు. ఆ అడుగులో ఎలాంటి అడ్డంకులు రావని తెలిసాక ముందడుగు వేయాలి. ఎందుకంటే మా నాన్న తాగిన మత్తులో మమ్మల్ని పట్టించుకోనప్పుడు మా అమ్మ మా కోసం ఎంత కష్టపడిందో నేను చూశాను. అనుకోకుండా నాగవల్లి పెళ్ళైపోయింది గాని ఇప్పుడు నా చెల్లెళ్ళని బాగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాను. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని పంతులు గారు చెప్పాకే వాళ్ళ పెళ్లి చేస్తాను. నాన్నా, ఏమైంది నాన్న? చూస్తుంటే ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. వెంకటపతిరాజు, ఆ శ్రీవల్లి ఆ తోటలో కనిపిస్తే ఆడుకోని ఏవో జరుగుతున్నాయనేసి ఊరంతా ప్రచారం చేసి గంగ పరువు తీయాలనుకున్నాం. ఆడి పరువు పోవడమేమో కానీ వాళ్ళకిష్టమైతే పెళ్లి కూడా చేస్తానని మన పరువే తీసినాడ్రా. శ్రీవల్లి నా సొంతం చేసుకుందాం అనుకున్నాను నాన్న. గంగ వేరే వాడికిచ్చి కట్టబెడితే నేను బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? చెప్పేదినరా పోడా. ప్రసాదంలో ఇసం కలిపి గంగ చేతే జనాన్ని కొట్టించి పుసుక్కుని ఎవడైనా పోతే గంగను నేరస్తుడిని చెయ్యాలనుకున్నాం. కానీ ఆ ప్లాన్ అటు తిరిగి ఇటు తిరిగి నా కాడికే వచ్చి నన్నే బలి చేయాలనుకుంది. అప్పుడు కాపాడింది గంగ, ఆ పశువుల డాక్టర్ వెంకటపతి రాజే కదా నాన్న. అట్టా అని వాళ్ళ మీద అభిమానం, ఆప్యాయత పుట్టుకొస్తాయనుకుంటున్నావా? ఇంత బతికి మళ్ళీ ఆ గంగగాడి చేతుల మీద పేనం నిలబడింది. నేను బతుకుండడం కంటే అప్పుడే పోయి ఉంటే బాగుండేది రాబోడా. ఆ మాట బతికి బట్ట కట్టిన తర్వాత అనకూడదండి. అప్పుడే ఈ పౌరుషంతో కాసేపు ఉంటే పోయేది. ఏంటది? ప్రాణం.
మావయ్య అంత పట్టుదల మనిషి కాదులే అత్తయ్య. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ప్రాణాలు కాపాడమని మా నాన్న ఎవరిని వేడుకోలేదు. మామూలుగా నాన్న ఒళ్ళంతా విషం ఉంటుంది, కానీ గుళ్ళో విషం తీసుకోవడంతో ఉక్కిరి బిక్కిరే మాట్లాడలేకపోతున్నాడు అన్నయ్య. లేదంటే నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంతకైనా దిగజారేవాడు. ఆపండి. నా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ నన్నే సావమంటాడారా? మీకు ఇలాగ అర్థమైందా? మేము చావమని ఎప్పుడు కోరుకోమండి. నీతి నిజాయితీగా బ్రతకాలి అంటున్నాను. నోర్మోయ్. వాళ్ళమ్మ అర్ధరాత్రి కనపడకుండా పోయినది.